సరిగా డేట్ కాలంలో మనం ఇయర్ మంత్ డేట్ అనేది రాయాల్సి ఉంటుంది. 2017 జనవరి 1 ఉన్న ట్రాన్సాక్షన్ మనకి ఏంటంటే క్యాష్ అకౌంట్ డీటార్ టు క్యాపిటల్ అకౌంట్. మనం ప్రిపేర్ చేసేది క్యాష్ అకౌంట్ కాబట్టి దాని రిలేటెడ్ ఉంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాం టు క్యాపిటల్ అకౌంట్. ఎంత ఉంది అంటే 30,000. ఈ విధంగా జర్నల్ ఎంట్రీలో ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే లెడ్జర్ అకౌంట్ లో పోస్టింగ్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీలో మనకి క్యాష్ అనేది ఉందా లేదా అని చూస్తే పర్చేజెస్ అకౌంట్ డీటార్ టు క్యాష్ అంటున్నాం, అంటే క్రెడిట్ లో ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రెడిట్ సైడ్ వెళ్ళి ఏం రాయాలంటే పైన ఉన్నది బై పర్చేజ్ అని రాయాలి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అంటే 2017 జనవరి 2 నేను ఇక్కడ ఏం రాశానంటే బై పర్చేజెస్ అని రాసి 6,000 అని రాయడం జరిగింది. మనకి చూస్తే కనుక రెంట్ అకౌంట్ డీటార్ టు క్యాష్, క్యాష్ అనే పదం ఇక్కడ ఉంది, మనకి క్రెడిట్ లో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ వెళ్ళి బై రెంట్ అకౌంట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. జనవరి 4 మనం ఏం రాస్తామంటే బై రెంట్ అకౌంట్ అని రాస్తాం. ఎంత ఉంది అంటే 300 ఉంది, కాబట్టి 300 ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ జనవరి 6 క్యాష్ అకౌంట్ డీటార్ టు సేల్స్. క్యాష్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి డెబిట్ సైడ్ కనబడుతుంది. కాబట్టి డెబిట్ సైడ్ మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఏం రాస్తామంటే టు సేల్స్ అకౌంట్. ఇక్కడ ఎంత ఉందంటే 4,000 ఉంది.